నాయుడు గారు ఎవరు వచ్చినట్టున్నారు, చూసి వస్తాను. ఇది మా ఇల్లు. మర్చిపోయింది, మీల్ కదా, ఇటు వెళ్తాను. అది నాన్న రూమ్. ఇప్పుడు ఏం చేయాలి? పైకి ఎక్కి పెంకులు తీసే టైం కూడా లేదే. ఏం చేద్దాం? నువ్వే చెప్పాలి. ఏంటి చెప్పేది? తల్తి నన్ను చూస్తే వాడే వెళ్ళిపోతాడు. నాయుడు గారు సరే ముందు తల్తి. ముందు నువ్వు దాక్కో. నేను దాక్కుంటాను, ముందు ఎవరో చూడు. నమస్తే. హలో మేడం, చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్నాను. లోపల ఏం చేస్తున్నారు? ఓ, ఫ్రెష్గా స్నానం చేసి దేనికో రెడీ అయినట్టున్నారు. నాన్న బయటికి వెళ్ళారు. తెలుసు, మీ వాళ్ళు పెళ్లికి వెళ్ళారని తెలిసే వచ్చాను. నేను తలుపేసుకోవాలి. అంత తొందరగా ఉంటే వేసేయండి. నాకు గ్లాసు వాటర్ బాటిల్ ఇస్తే చాలు. ఇక్కడ తాగడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళండి. నీకోసం డ్యూటీ వదిలేసి వస్తే వెళ్ళిపోమ్మనడం చాలా పెద్ద నేరం. ఈ నేరం కింద నిన్ను అరెస్ట్ చేసి బెడ్రూమ్లో ఇంట్రాగేషన్ చేయాలి. పాపం బర్రెను బాదినట్టు బాదాడు. ఇన్ని నాటు దెబ్బలు తిని దర్జాగా ఏ పెద్ద ఆసుపత్రిలోనూ చేరక చాటుగా ఈ పంచకర్మ వైద్యం చేయించుకోవడం ఏమిటి? పాపకర్మ కాకపోతే అరే ఒక్కడ మాపడ కాపడం పెడుతును, మరేం తిస్తును, మూత్రం సాఫీగా వస్తుందా? ఏమిటి యూరిన్ సాఫీగా రావట్లేదా? అరే బొట్లు బొట్లుగా చుక్కలు చుక్కలుగా వస్తుందా? అయితే బొడ్డు కింద మూత్రనాళం పగిలిపోయింది, అనుమానం లేదు. ఈ టైపు దెబ్బలు కొట్టేది ఆ మాధవ్ ఒక్కడే. వాడే నన్ను కొట్టాడని గ్యారంటీ ఏంటి? అయ్యో ఇదే దెబ్బ నన్ను కొట్టాడండి. అదేనండి అప్పట్లో కామేశ్వరుడు దొంగతనం చేస్తుంటే పట్టుకున్నప్పుడు అప్పుడే నా మెడ వెరగొట్టి బొడ్డు కింద ఇదే గొడ్డు దెబ్బ కొట్టాడు. అంతే. వారం రోజుల పాటు పైపు చెడిపోయిన వాటర్ ట్యాంక్ లాగా కడుపు ఉబ్బిపోయి ఎప్పుడో అప్పుడప్పుడు చల్లగాలికి 1-2 బొట్లు కన్నీటి చుక్కలాగా రాలేవి. ఏమండి మీకు తెలుసుగా? అయినా ఎస్ఐ గాని కొట్టే ధైర్యం వారికెక్కడిది? నువ్వు అలాగే అనుకో. ఎప్పుడో పెళ్లికి ముందు మీ ఆవిడికి నువ్వు చేసినట్టు వాడు నీ కూతురికి కడుపు చేస్తాడు. ఇంటికి చూపించు. ఇంట్లో ఎవరు లేనప్పుడు వాడు శోభనం చేశాడో కడుపు చేశాడో తెలుస్తుంది. ఏంటండి అమ్మాయిని చంపేస్తారా? అవును, అడ్డొస్తే నిన్ను చంపేస్తారు. ఏంటండి ఇది? ఆ ఎస్ఐ గాడేదో అమ్మాయి కడుపు అయితే వాగాడనుకోండి, అంత మాత్రం చేత కడుపు తీయించుకోవాలి కానీ కంగారు పడతావా? ఏంటి కడుపులు తీయించే వాళ్ళ కనిపిస్తారా? ఒకే పిల్లవి కదా అని గారాభంగా పెంచితే నా ఇంటికే నిప్పు పెడతావా? పని చెప్తాను. నేను నచ్చ చెప్తానండి. నచ్చ చెప్పే ఈ స్థితికి తీసుకొచ్చావు. గదిలో పడి ఉండు. బయటికి అడుగు పెట్టావో కాళ్ళు కాదు నిన్నే నరికే చేతులు కడుక్కుంటా.